ఆలోచిస్తున్నావు? నీకు దక్కాల్సిన వాటా చేప నీకు దక్కింది కదా. సరే, ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, మీరు చేపలు వేపేశారా? ఇంకా లేదు. ఎందుకు అడుగుతున్నావు? మేమిద్దరం చదివేశాం. మేమందరం వెళ్ళి కాసేపు ఆడుకోవచ్చా? అలా మీరు చదివేశారంటే వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా. అక్క, అది కింద పెట్టే అక్క. నేను కింద పెట్టను, పెడితే నువ్వు తీసుకుంటావు. ఎప్పుడు చూసినా దాంతోనే ఆడుకుంటున్నావు. కాసేపు నేను కూడా ఆడతాను, ఇవ్వు. కుదరదు, దీంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. దీన్ని నువ్వు కింద పడేసి మురికి చేస్తావు. లేదక్క, నేను అలా ఏమి చేయను. నాకు కాసేపు ఇవ్వా. ఇవ్వను, నేను నీకు ఇది ఇవ్వను. నాకు ఇది కావాలి. నా బొమ్మను నువ్వు నాకు ఇవ్వకపోయావంటే నేను నిన్ను కొడతాను. నేను ఇవ్వను. నేను నిన్ను కొడతాను. అరే, ఏమిటి ఈ శబ్దం? ఈ పిల్లలు ఎందుకిలా అరుస్తున్నారు? రే మాలు, అక్కడ ఏం జరుగుతోంది? ఇది నా బొమ్మ. అక్క ఇవ్వట్లేదు నాన్న. నేను ఇవ్వను. హ్, ఇప్పుడు నేనే అక్కడికి వెళ్ళాలా ఉంది. కర్రతో కొడితేనే వీళ్ళు దారికొస్తారు. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మా, ఇది నా బొమ్మ. చాలా ఆపండి. ఇంకా మీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అది అక్కడ పెట్టండి. కుదరదు, ఈ బొమ్మ నేను అక్కడ పెడితే తను తీసుకుంటాడు. మీ ఇద్దరు అస్సలు అర్థం చేసుకోరా? ఏవైంది మీ ఇద్దరికి? ఎందుకిలా గొడవ పెడుతున్నారు? అక్క తమ్ముడు ఎప్పుడూ స్నేహితుల్లానే ఉండాలి. నానా, మాలు అక్కడ బొమ్మ ఇవ్వట్లేదు. నువ్వేమంటున్నావు? నువ్వెందుకు అప్పు ఆడుకోవటానికి బొమ్మ ఇవ్వటం ఈ లేదు? బొమ్మను నేను వీడికి ఇస్తే వీడి నేల మీద పడేస్తున్నాడు. మురికవుతోంది నాన్న. కానీ నాన్న, తను నాకు ఇవ్వట్లేదు కదా. మాలు, మీరిద్దరూ ఆడుకోవటం కోసమే ఈ బొమ్మని నేను కొని తీసుకొచ్చాను. ప్రతిరోజు దీనికోసం ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇక మీదట మీరిద్దరూ గొడవ పడకూడదు. ఇక్కడున్నవన్నీ మీ ఇద్దరి కోసం మాత్రమే. మీకు ఏది దొరికినా మీరిద్దరూ షేర్ చేసుకోవాలి. అన్నిటినీ చాలా ప్రేమతో ఒకరికొకరు పంచుకోవాలి. అప్పుడే మీరు మంచి పిల్లలుగా ఎదుగుతారు. క్షమించండి నాన్న, ఇక మేమిద్దరం గొడవ పడాం. అప్పు, ఇదిగో బొమ్మ, నువ్వు ఆడుకో. దీన్ని పెట్టుకుని మన ఇద్దరు ఆడుకుందామా?